బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల తన సోదరుడు సీఎం జగన్ ను టార్గెట్ చేశారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తొలిసారే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగంలో మణిపూర్ ఘటనపై స్పందించని షర్మిల జగన్ క్రైస్తవుడంటూ నొక్కి మరీ చెప్పారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె అన్న సీఎం జగన్ తో పాటు టీడీపీ, బీజేపీలను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ సందర్భంగా మత ప్రస్తావన తీసుకొచ్చారు షర్మిల. జగన్ క్రైస్తవుడై ఉండి మణిపూర్లో విధ్వంస ఘటనపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఆ రాష్ట్రంలో 2000 చర్చిలను ధ్వంసం చేసిన 60,000 మంది నిర్వాసితులైన ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. క్రైస్తవుల కడుపు మండిపోతుంటే సాటి క్రిస్టియన్ అయ్యుండి నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తొత్తు కాబట్టి సైలెంట్ అయ్యారని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఓటు రాజకీయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్రిస్టియన్ల ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకునేందుకే మణిపూర్ ఘటన, జగన్పై మత ప్రస్తావన తీసుకొచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మణిపూర్ లో ఎంతమంది క్రైస్తవులను 2000 చర్చిలను ధ్వంసం చేసిన 60,000 క్రైస్తవులను నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీద మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతిస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా?